వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. ఎస్సీ వర్గీకరణకు తొలి అడుగు పడింది. 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశంపై మళ్లీ కదలిక మొదలైంది. వర్గీకరణ సాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా అధికారులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. ఈ నెల 11న జరిగిన ఎంఆర్పీఎస్ విశ్వరూప సభలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఫైల్ బూజు దులపడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమయ్యారు. దాదాపు 9 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫైల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. అయితే తాజాగా ఎస్సీ వర్గీకరణ అంశంపై మరోసారి కదలిక ప్రారంభమైంది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించి సాధ్యాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపింది. ఇందుకు సంబంధించి ప్రాసెస్ ను వేగవంతం చేయవలసిందిగా కోరుతూ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అసలు ఏ అధికారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు కావాలి, ఈ కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలి, కమిటీలో ఎంతమంది ఉండాలి, ఈ అంశాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేయాల్సిందిగా కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 11న జరిగిన ఎంఆర్పీఎస్ విశ్వరూప సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడుతూ వర్గీకరణ కోసం మందకృష్ణ ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా నడుస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వర్గీకరణకు మార్గం సుగమం చేయడానికి వీలుగా కమిటీని ఏర్పాటు చేస్తామని విశ్వరూప సభలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి గతంలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన 2 వారాల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోడీ మాట నిలబెట్టుకున్నారు. एक कमेटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी. हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं. बाबा साहब आंबेडकर ने हमें जो संविधान दिया है, उस संविधान ने न्याय की जिम्मेवारी मुझ पर दी है. हम उस न्याय को सुनिश्चित करा करके ही रहेंगे. अदालत में भी आपको न्याय मिले, ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है. पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बनकर के खड़ी रहेगी. ఇదిలా ఉంటే విశ్వరూపం మహాసభలో ఒక అరుదైన సంఘటన జరిగింది. వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ పక్కన కూర్చున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మందకృష్ణ ఎమోషనల్ అవడాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను భుజం తట్టి ఓదార్చారు. అంతకుముందు ప్రసంగించిన మందకృష్ణ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. అభివృద్ధికే నరేంద్ర మోడీ ప్రాధాన్యమిస్తారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏది చెబితే అది చేసి చూపిస్తారని మందకృష్ణ ప్రశంసించారు. నరేంద్ర మోడీయే మాదిగల ఆకాంక్షలు నెరవేర్చగలరన్న నమ్మకం తనకుందన్నారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చొరవ ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీల్లో మాదిగ ఉపకులం జనాభా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి మాదిగ ఉపకులం అండగా నిలబడ్డం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దాదాపు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మాదిగ ఉపకులం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎస్సీల వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిది 30 ఏళ్ల చరిత్ర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994 జూలై 7వ తేదీన మందకృష్ణ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటైంది.
బీసీల తరహాలోనే ఎస్సీ రిజర్వేషన్లను కూడా ఏబీసీడీలుగా వర్గీకరించి అభివృద్ధి ఫలాలకు నోచుకోని వర్గాలకు న్యాయం చేయాలన్నది ఎంఆర్పీఎస్ ప్రధాన డిమాండ్. స్వతంత్ర ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.